2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య పండితులు, శ్రీచక్ర పీఠం వ్యవస్థాపకులు, సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ ఎంతో సుపరిచితులైన బ్రహ్మశ్రీ ప్రదీప్ జోషి గురువుగారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. ఏమనుకోవనంటే ఒక ప్రశ్న. 2026 మన సంవత్సరాది కాదు ఖచ్చితంగా. కానీ చాలా మందికి ఆ కోరుకుంటుంది. ఇయర్ ఎండింగ్ అయిపోయింది. 2026 ఎలా ఉంటుందో. ఇలా అనుకోవడానికి కూడా కారణం ఏంటంటే 2025 చూసాం కాబట్టి ఇంకా ఎలా ఉండబోతోందో అనే ఒక భయం అనేది వెంటాడుతూ ఉంది. అసలు ఎలా చూడాలి 2026? మీరేం చెప్తారు? ముందుగా మీ మాటలు వినాలని అనుకున్నాను నేను. ఎందుకంటే ఎన్ని ప్రెడిక్షన్స్ ప్రతిదీ నిజం అవుతూ వచ్చాయి. కొన్ని జాగ్రత్తలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు, అందులో మేము ఉన్నాము. కొంతమంది తీసుకోలేక ఇబ్బంది పడిన వాళ్ళు ఉన్నారు. ఇలా ఎన్నో మాకు ముందుగానే సూచిస్తూ ఉంటారు మీ అనుభవంతో. మరి 2026ని ఎలా చూడాలంటారు? ఏం జరగబోతుంది, ఎలా ఉండబోతోంది అంటే? శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. సందర్శనం వితనుతే పితృదేవనృణాం మాసాబ్దవాసరదళైరథవోర్ధ్వగం యత్ సవ్యం క్వచిదుపైత్యపసవ్యమేకం జ్యోతిఃపరం దిశతు వత్స్వమితాం శ్రియం నః. అచింత్యావ్యక్తరూపాయ నిర్గుణాయ గుణాత్మనే సమస్త జగదాధారమూర్తయే బ్రహ్మణే నమః. శ్రీమాత్రే. 2026 బాగా గుర్తుపెట్టుకోండి. 2026వ సంవత్సరము నేను లాస్ట్ టైం కూడా చెప్పాను. ఈ విశ్వావసనామ సంవత్సరం 2025 జడ్జిమెంట్ ఇయర్ అని చెప్పాను. జడ్జిమెంట్ ఇయర్ అయిపోయింది. అందుకే 2025లో పెద్ద యుద్ధాలు జరిగాయి, పేలుళ్ళు జరిగాయి, దుర్మార్గులు చాలా మంది చనిపోయారు. తర్వాత ఎంతో జలప్రళయాలు జరిగాయి, యాక్సిడెంట్లు అయ్యాయి, అన్నీ అయ్యాయి. ఓకే, 2026 జూలై తర్వాతనే చాలా మార్పులు వస్తాయి. సో నేను చెప్పేది జూలై వరకు, జూలై తర్వాత ఇంకోటి రెండు థియరీస్ వస్తాయి. ఇప్పుడైతే జూలై వరకే చెప్తాను. మళ్ళీ జూలైలో మళ్ళీ ఒకసారి. ఎందుకోసమంటే ప్రతిసారి అక్షయ తృతీయ మనకి ఎప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి. నేను ఏది చెప్పినా పర్ఫెక్ట్ ఉంటుంది. ఇది చాలా మంది థియరీ పట్టుకున్నారో లేదో తెలియదు, కానీ అక్షయ తృతీయకి గురువుది రెవల్యూషన్ ఉంటుంది. అంటే గురువు మార్పు ఎప్పుడు కూడా అక్షయ తృతీయ నుంచో మన క్యాల్కులేషన్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అయితే అక్షయ తృతీయ లేకపోతే శ్రావణ శుక్రవారము, లేకపోతే మనకి ధనత్రయోదశి, లేకపోతే వసంత పంచమి. ఇప్పుడు మెల్లిమెల్లిగా మారుతూ ఉంటాడు కదా 12కి. ఈసారి ఆషాఢ శుద్ధ ఏకాదశి వరకు ఒక సిచ్యువేషన్ ఉంటుంది రాశిపతి. అంటే అందరి జీవితాలు ఆషాఢ శుద్ధ ఏకాదశి వరకు చెప్తాను. అంటే పెద్ద ఏకాదశి వరకు. ఇక అనుకోండి వరలక్ష్మి వ్రతం అనుకోండి. ఈసారి అందరు వరలక్ష్మి వ్రతం అందరి జీవితాలు మారుస్తారు. ఎవరెవరి జీవితాలు మారుస్తుంది అది కూడా చెప్తాను. ఫస్ట్ మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఏంటంటే డిసెంబర్ 5 నుంచి చెప్తున్నాయి. ఈ ప్రెడిక్షన్స్ అన్ని డిసెంబర్ 5 నుంచి క్యాలిక్యులేషన్ వేసుకోండి, దాని ముందు అయితే కాదు. డిసెంబర్ 5 నుంచి వ్యాలిడేటెడ్. ఇప్పుడు చెప్పే డిసెంబర్ 5 నుంచి జూలై 24 లేదంటే ఆగస్ట్ 1 వరకు అనుకోండి. మేషరాశి అన్నదమ్ములతో ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. అన్నదమ్ముల జోలికి వెళ్ళకండి, వాళ్ళతోటి ఏ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ చేయకండి, వీళ్ళకి షూరిటీలు పెట్టకండి. ఓకే. రెండోది, మేషరాశి వాళ్ళు ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏంటంటే వీళ్ళ జీవితం లోపల అనూహ్యమైనటువంటి మార్పులు రాబోతున్నాయి. మెయిన్గా ఏంటంటే డిజాస్టర్స్ జరగబోతున్నాయి మేషరాశి వారికి. డిజాస్టర్స్ అంటే ఈ సంవత్సరం కనుక జాగ్రత్తగా ఉంటే అదృష్టయోగమే. ఈ సంవత్సరం కనుక జాగ్రత్తగా లేకపోతే 10 ఏళ్ళకి పడిపోతారు చెప్తున్నా మేషరాశి వాళ్ళు. అంటే మీ ఫినాన్షియల్గా ఏమున్నా సరే ఎవ్వరి చెప్పుడు మాటలు వినకండి. బీ ప్రాక్టికల్, బీ ఓపెన్. ఏదున్నా డైరెక్ట్గా మాట్లాడండి. ఇండైరెక్ట్ మాటలొద్దు, మోమాటాలు వద్దు. డబ్బు విషయంలో అస్సలు మోమాటం వద్దు, బాగా గుర్తుపెట్టుకోండి. అయితే ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మేషరాశి వాళ్ళకి మాత్రం ఈ సంవత్సరము కీర్తి ప్రతిష్టలు బాగా పెరుగుతాయి. మంచి పేరు వస్తుంది, మంచి విద్య వస్తుంది, జ్ఞానం వస్తుంది. అదేవిధంగా మాయా విద్యల్లో వీళ్ళు అద్భుతంగా రాణిస్తారు. అంటే అట్లని దొంగతనం చేయమని చెప్పట్లేదు. కాకపోతే ఎవరైతే మేషరాశిలో ఉన్నారో
ఎవరైతే క్రైమ్ ని బిజినెస్ గా చేసుకుంటున్నారో వాళ్ళకైతే లాభాలు ఉంటాయి. అంతే, ప్రపంచం తీరద్దు. ఆ, ఇప్పుడు ఒకడు క్రైమ్ చేయాల్సిందే. ఒకడు దేవుడు ఆ 64 కళల్లో చూరకళ కూడా పెట్టాడు అంటే అది సరిపోతుంది. అందుకోసం ఏంటంటే మేషరాశిలో పుట్టి మోసం చేయడమే జీవన వృత్తిగా పెట్టుకున్న వాళ్ళు మాత్రం లాభం పొందుతారు. ఇది తప్పదు. అది 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 ఉంటుంది. ఎందుకోసం అంటే వీళ్ళకి ఏకాదశంలో రాహు వచ్చాడు కాబట్టి, ఏకాదశంలో రాహు రాగానే వీళ్ళకి మాయా విద్యలు కలిసి వస్తాయి, గ్యాంబ్లింగ్లు కలిసి వస్తాయి, లక్కీ లాటరీలు కలిసి వస్తాయి. కానీ అవగాహనతో వెళ్ళే వాళ్ళకి, అంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి మాత్రం కలిసి వస్తాయి, లేదంటే అంత పోతాయి. అందుకని గ్యాంబ్లింగ్ జోలికి అయితే వెళ్ళకండి, బెట్టింగ్ యాప్ల జోలికి వెళ్ళకండి. కాకపోతే ఏంటంటే ఎస్, కొంచెం కాకాబట్టండి, ప్రేమగా మాట్లాడండి. నేను మేషరాశి వాళ్ళకి ఈ సంవత్సరం అంతా చెప్పేది ఏంటంటే వచనే కా దరిద్రత, ఇదొకటి నేర్చుకోండి. అంటే మాట్లాడడంలో దారిద్ర్యం చూపించకండి. ఎంత వీలైతే అంత మాట్లాడండి, ఎంత వీలైతే అంత ప్రేమించండి. ఇట్లా తేనె ఒలకపోయాల అంతే, ఫినాన్షియల్ డీల్స్ అని కుదురుతాయి. ఎంత ప్రేమ మాట్లాడాలంటే తీపిగా మాట్లాడాలి. ఇక మర్యాద ఇస్తే ఇంకా మనకేంది, మన తూర్పుగోదావరి జిల్లాలో మర్యాద ఇస్తారు చూడండి, ఆ మర్యాదకి 10 రెట్లు మర్యాద ఉండాలి. వాళ్ళు భోజనం పెడతారు చూడండి, దానికన్నా 10 రెట్లు భోజనం పెట్టాలి. శత్రువునైనా సరే ఏమండి అండికి దిగకండి. ఓకే, అలా ప్రేమ మాట్లాడండి, అన్ని పనులు జరిగిపోతాయి. ఈ సంవత్సరము మేషరాశి వాళ్ళకి నోరే అదృష్టము, నోరే దురదృష్టం. నీ మాటే నీకు మంత్రం, లేదంటే నీ మాటే నీకు పసక్. సో మాటని జాగ్రత్తగా కాపాడుకోండి మేషరాశి క్లోజ్. వీళ్ళకి జూలై తర్వాత మాత్రం గృహయోగం స్టార్ట్ అవుతుంది మేషరాశి వాళ్ళకి. నెక్స్ట్ ఇయర్ జూలై తర్వాత ఇప్పటి నుంచి ప్లాన్ చేసుకోండి. ఇల్లు కట్టుకునేడానికి ఇప్పటి నుంచి ప్లాన్ చేసుకోండి. కంపల్సరీ మేషరాశిలో పుట్టిన వాళ్ళందరూ కూడా నెక్స్ట్ ఇయర్ ఇల్లు కట్టుకునే ప్లాన్ పెట్టుకోండి. క్లియర్? మొత్తంగా 2026లో ద్వాదశ రాశులకి ఈ విధంగా ఉండబోతోంది గారు. ధన్యవాదాలు. నమస్తే.